పోయిన వారం ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని కవర్ చేసుకొస్తానని వెళ్ళిన మా తిరకాసు మళ్ళీ కనిపించలేదు. అడ్రస్ కూడా లేకుండా పోయాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్నాడో అతని దగ్గర ఏం న్యూస్ ఉందో కనుక్కుందాం. బాబు, ఆ తిరకాసు లైన్లో తీసుకుంటా పాలి. తిరకాసన్యా, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? జోగన్న రెడీగా ఉండు. దేనికి? ఎక్స్క్లూజివ్ విజువల్స్ పంపిస్తా. గ్రాఫిక్ ప్లేట్లు, వాటర్ మార్కులు అన్ని రెడీ చేసి పెట్టుకో. ఏంటో ఎక్స్క్లూజివ్ విజువల్స్? లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇళ్లలోకి వరద నీళ్లు, ట్రాఫిక్ అంతా జామ్, స్తంభించిన జనజీవనం. ఏంది జోగన్న అట్ట చూస్తున్నావా? అక్కడ నువ్వు చెప్పినట్టు ఏమీ లేదు, అంత నార్మల్ గానే ఉందే. ముందు చూపు ఉండేవాడు తన ముందు ఉండేదే చూస్తాడు జోగన్న, కానీ నాలాంటి రిపోర్టరు పైకి కూడా చూస్తాడు. పైకి చూస్తాడా? పైన ఉంటారు కదా సనియా. అని పైకి చూడనా, నీకే అర్థమైద్దా? చూసాను. ఏమైనా కనిపించిందా? అక్కడ ఒకటి ఉంది. ఏముంది? అక్కడ కొమ్మ మీద ఒక పక్షి కూడా ఉంది. పిట్టగూడు పక్షి కన్ను కాదు జోగన్న. నువ్వు ఆ చెట్టు కిందకు వచ్చి పక్కకు వచ్చి చూడా, కనిపిస్తాయా? ఏం కనిపిస్తాయి? మబ్బులు మబ్బులు. మబ్బులా? అంటే నువ్వు ఇందాక నుంచి అక్కడ నిల్చొని చూస్తున్నది మబ్బులునా? అవును జోగన్న, అవి మామూలు మబ్బులు కాదు జోగన్న, ఋతుపవనాలు. ఏం ఋతుపవనాలా ఏటో? అదిగో వర్షం ఇదిగో వర్షమే అంటున్నారు కానీ ఇంతవరకు ఒక్క సినుకు పడలేదు. జోగన్న మాట్లాడబాక. పైన ఒక పెద్ద నల్లటి మబ్బు ఇటువైపే వస్తుందన్న. దాని వాలకం చూస్తుంటే మరికొద్ది క్షణాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది అనిపిస్తుంది. వేసుకో బ్రేకింగ్ ప్లేట్. అంటే అక్కడ ఇప్పుడు వర్షం పట్టం లేదా? లేదు జోగన్న, ఎండగాస్తుంది. మరి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి, ట్రాఫిక్ జామ్ అని ఇందాక ఇటు చెప్పావు కదా. ఆనం పడితే జరిగేది అదే కదంటనా? ఇంకా పడలేదు కదా. ఏం జరగబోతుందో ముందుగానే ఊహించి అలర్ట్ గా ఉండాలి తిరకాసు అని నువ్వే కదన్నా చెప్పావా? అందుకని వర్షం పడకముందే వెళ్ళిపోయి గోధుకాడిని అక్కడ కాసుకొని కూకున్నావా? జోగన్న ఏంటైంది? ఇందాక పైన కనిపించిన మబ్బులులా అయ్యుల్లా ఒక పార్టీలోంచి ఇంకో పార్టీకి జంప్ చేసే నాయకుల్లాగా మెల్లగా అటు ఇటు వెళ్ళిపోతున్నావు జోగన్న. అయ్యో, ఇప్పుడు ఏంటి చేద్దాం మరి? నేను ఇప్పుడు ఆ మబ్బులు అంటే వెళ్ళిపోయి ఎక్కడ వర్షం పడుతుందో కనిపెట్టి రిపోర్టింగ్ చేస్తాను. తిరగాసు ఆగు. ఏంది ఆగేదా? అక్కడ మబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయా? పోనీలే, వర్షం ఇయ్యాల కాకపోతే రేపు పడుతుంది. కానీ నువ్వు వర్తమానం అలా తలెత్తి ఆకాశం వైపు చూస్తే ఆ మెడలుగానే పట్టేసుకుంటాయి. ఆ తర్వాత సెలవు గెలవని నా ప్యానల్ తీస్తావు. ఇప్పుడు అల్పపీడన ద్రోణి అంటే ఏందనా? ఏమో నాకు తెలదు అనా. ఇప్పుడు కప్పల పెళ్లి చేస్తే వర్షం పడద్ది అంటారు కదా, నిజంగానే పడద్దా? అది ఒక నమ్మకం తిరగాసన్నయ్య. భారీ వర్షాలు పడి అన్ని మునిగిపోయేటప్పుడు కప్పలకి విడాకులు ఇప్పిస్తే వర్షం తగ్గిపోద్దా? ఓయమ్మో, రోజు రోజుకి నీకు తెలివి పెరిగిపోతుంది. ఇంకా చాలు ఆపు నీ రిపోర్టింగ్. అనా, ఇప్పుడు కప్పల పెళ్లి చేసే వాళ్ళకి ఏది ఆడకప్ప ఏది మక్కప్ప అని ఎట్ట తెలుస్తుంది జోగన్న? ఇదిగో తిరకాసు, నువ్వు ఇంక సొల్లు ఆపకపోతే నానే ఒక కప్పను తీసుకొచ్చి దాంతో నీకు పెళ్లి చేసేస్తాను. ఏటనుకుంటున్నావా? అక్కడి నుంచి వస్తున్నా నాన్న. అయినా వచ్చినట్టే వచ్చి భలే మోసం చేసినాయా ఈ మబ్బులా?